చూస్తే తెలంగాణలో ప్రజలు ఆశించిన పాలన సాగడం లేదని బీజేపీ ఎంపీ ఈటెల విమర్శించారు. 10 ఏళ్లు అదే నడిచింది, ఇప్పుడు అదే కొనసాగుతుందని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న సామాజిక తెలంగాణ పరిపాలన బీజేపీతోనే మాత్రమే సాధ్యమని చెప్పారు. ఇక కవిత మీద మాట్లాడడానికి పెద్దగా ఏముంటుందన్న ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ లీడరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అటెండ్ అయ్యారు, మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వల్ల భారతీయ జనతా పార్టీ ఘనంగా సెలబ్రేట్ చేస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నాయా ప్రజలు? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే శక్తి, సత్తా, బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. తప్పకుండా ప్రజలకు ఇప్పటికే ఆలోచన వచ్చింది. వారిని చూసినాం, వీరిని చూసినాం, ఎవరిని చూసినా లాభం లేదు. ఇవాళ మళ్ళీ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనే భావన ఉంది. కాబట్టి ఇలా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర ఇవాళ మరవలేదు. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం కాలికి గజ్జగట్టి ఆడి పాడినటువంటి అనేక మంది కళాకారులతో ఈటెల రాజేందర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఎట్లా లక్షల మందితో సాన్నిధ్యం ఉంది. బతుకన్నది అదే కదా. 2022లో మొదలు పెడితే ఇవాళ బయటకు వచ్చేంత వరకు తెలంగాణ ప్రభుత్వం అభినవ సంబంధం ఉంది, ఉద్యమకాలతో సంబంధం ఉంది. రేపు రాబోయే కాలంలో వాళ్ళందరి నాయకత్వంలో రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిన్న కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున చూసాము. ఈటెల రాజేందర్ ఒకప్పుడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటువంటి వీడియోలు, కాలికి గజ్జగట్టి కళాకారులతోనే ఆడి పాడేటువంటి విజువల్స్ చాలా ట్రోల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఒకరోజు ముందు నుంచి మీరు చూసారు సార్? తప్పకుండా చూస్తాం కదా. అవన్నీ నెమరేసుకుంటే అసలు పొంగిపోతాం ఒక్కోసారి. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాటి ఉద్యమకారుడిగా తప్పకుండా పొంగిపోతాం. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో సఫలం చేయడంలో వీళ్ళు విఫలమైంది. కాబట్టి ఇంకా సఫలం చేయాల్సిన అక్కర ఉన్నది, ఫలితాలు ప్రజలకు అందించాల్సిన అక్కర ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాబోతుంది, పనిచేయబోతుంది అనే విశ్వాసాన్ని మీరు ఎట్లా కలిగించబోతుంది? తప్పకుండా ముందు తెలుస్తుంది. సార్ 9వ తారీఖు మీకు విచారణ ఉంది, ఆ విచారణ మీరు అటెండ్ కాబోతున్నారా? తప్పకుండా అటెండ్ అవుతారు సార్. అదేవిధంగా నిన్న కవిత, ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యాలయం, కొత్త కార్యాలయం ప్రారంభించింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఆమె గురించి ఇప్పుడు మాట్లాడదాం ముందు. పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ గారి ఎపిసోడ్లో ఏ విధంగా చర్చ ఆనాడు చెప్తా. ఇది పరిస్థితి. మొత్తానికి ఇటు విచారణ, కాళేశ్వరం విచారణకు సంబంధించి గతంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఈటెల రాజేందర్ నేను విచారణకు అటెండ్ కాబోతున్నాను, ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఆ రోజులో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తను తీసుకున్న నిర్ణయాలు ఒక క్యాబినెట్ హోదాలో డిసిజన్ జరిగిన తర్వాతనే ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది. దీని విషయంలో క్యాబినెట్ అప్రూవల్ తర్వాత జరిగిన నిర్ణయానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎంక్వైరీ వేసినా విచారణకు సిద్ధం. ఇక కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించి ఇక కేసీఆర్ కుటుంబ రాజకీయాల పట్ల పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయబోతున్నట్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.